హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి అయితే మేమైతే రీసెంట్గా తిరుపతికి వెళ్ళిన వీడియో. సో మాకు ఈవినింగ్ 9 o'clock, నైట్ 9 o'clock అయితే దర్శనం అయితే ఆన్లైన్లో అయితే ముందే బుక్ చేసుకున్నాము. సో ఆ టైం వరకు మేము ఏమేమైతే చేసినామో మీతో అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. కొండపైకి రీచ్ అయ్యే టైం వచ్చేసి 9:30 వరకు మేమైతే కొండపైకి రీచ్ అయినాము. ఆన్లైన్ని 1000 రూపీస్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. సో ముందే బుక్ చేసుకున్నందుకు ఏ ఇబ్బంది కాలేదు. ఇంకా 10-10:30 వరకు అయితే మాకైతే రూమ్ వచ్చేసింది. సో తొందరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా వరాల స్వామి దర్శనానికి అయితే వచ్చేసినాము. వరాల స్వామి టెంపుల్ దగ్గర కూడా ఫుల్ రష్ ఉంది. అసలు లైన్లో నిలబడి దర్శనం చేసుకున్న వరకే మాకు 40 minutes పట్టింది. వెంకటేశ్వర స్వామి దర్శనం కాకముందు మనం వరాల స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా ఇదైతే అందరు ఫాలో కావాలి. ఇంకా తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. ఇప్పటి నుంచి అయితే డైరెక్ట్ మాత్రం దర్శనానికి అయితే వెళ్ళకండి. ఫస్ట్ వరాల స్వామి దర్శనం అయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి మనం. ఇంకా ఇది చాలామందికి తెలియదు. సో ఇంకా ఆ టైం వచ్చేసి 12-12:30 అయ్యింది. వరాల స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అన్నప్రసాదానికైతే బయలుదేరినాం. ఇంకా వరాల స్వామి దర్శనం అయిపోయినాక సో అన్నప్రసాదంలో కూడా మాకు ఫుల్ లైన్ అనిపించింది. సో ఈ లైన్ తిరగడానికనే మాకు 1/2 hour పట్టింది. 1/2 hour కన్నా ఎక్కువనే పట్టింది. సో మేము వెళ్ళినప్పుడు అయితే రష్ అయితే ఫుల్నే అనిపించింది తిరుపతి. సో అన్నీ బుకింగ్ చేసుకుంటే మనకి తిరుమల దర్శనం అనేది ఏవైనా రూమ్స్ అయినా దర్శనం అయినా ముందే బుకింగ్ అయిపోతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలా ఈజీ. అసలు తిరుమల దర్శనం ఎంత రష్ ఉన్నా మనకు తొందరగానే అయిపోతుంది. సో మనం తిరుమల వచ్చే ముందు అయితే టికెట్స్ లేకుండా మాత్రం అయితే తిరుమలకు రావద్దు. దర్శనం టికెట్స్ లేకుండా, అలానే రూమ్ లేకుండా దర్శనం టికెట్స్. ఇప్పుడు రూమ్ అంటే ఇబ్బందులు పడతాం ఇంకా రూమ్ దొరకకపోతే అందుకోసమే తిరుమలకి రావాలంటే ఫస్ట్ మనకి రూమ్ ఉండాలి, ఇంకానేమో దర్శనం టికెట్స్ ఉండాలి. ఇవన్నీ ముందే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తిరుమల దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఒకవేళ మన దగ్గర టికెట్స్ లేవు ఎలా చేయాలని అంటే కింద ఇంకా కాంప్లెక్స్ విష్ణు నివాసం అట్లా రైల్వే స్టేషన్ దగ్గర అయితే మనం క్యూ లైన్లో నిలబడి అయితే ఇంకా అప్పుడు మనము వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇంకా మేమైతే అన్నప్రసాదంకి వచ్చినాం. ఆ రోజు అయితే స్పెషల్గా వడనైతే పెట్టారు. సో వడ కూడా చాలా టేస్టీ అనిపించింది. కొంచెం స్పెషల్గా అనిపించింది. బీట్రూట్ కర్రీ ఇంకా కొబ్బరి చట్నీ లాగా అనిపించింది. ఇంకా అది బెల్లం అన్నం అనుకుంటా. సో ఆ రోజు అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమైతే తిరుమలకు వస్తే మాత్రం ఖచ్చితంగా అన్నప్రసాదం అయితే ఖచ్చితంగా తింటాము. మన దగ్గర దర్శనం టికెట్స్ లేవు, రూమ్ లేదు అని అంటే మనం ఖచ్చితంగా మనమైతే తిరుమలకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ అయితే క్యారీ చేసుకోవాలి. ఉన్నా లేకున్నా మాత్రం తిరుమలకు వస్తున్నామంటే ఆధార్ కార్డ్ లేనిది అసలు గుట్టపైకి కూడా రావద్దు. ఎందుకంటే ఆధార్ కార్డు ఉంటేనే అన్ని పనులు అవుతాయి మనకు. సో ఆధార్ కార్డు ఖచ్చితంగా. ఇంకా అన్నప్రసాదం తిన్నాక ఇంకా డొనేషన్ది అయితే మేము అక్కడ తిన్న తర్వాత కింద స్టెప్స్ దగ్గర అయితే డొనేషన్ది ఇది మిషన్ కనిపించింది. సో మేమైతే అక్కడ ఆన్లైన్ ద్వారా 500 అయితే అన్నప్రసాదానికి అయితే వేసేసినాము. సో నాకు చాలా నచ్చింది. ఇంకా ఎవరైతే నచ్చితే మనమైతే ఆన్లైన్ పేమెంట్ కూడా అట్లా చేసుకోవచ్చు. అన్నప్రసాదంకి మన తోచినంత ఇంకా డబ్బులు అయితే డొనేట్ చేసుకోవచ్చు. సో మేము కిందికి వచ్చిన తర్వాత మాకైతే అగరబత్తీలు అయితే కనిపించినాయి. సో తిరుమలకు వస్తే మాత్రం మేము ఖచ్చితంగా అగరబత్తీలు అయితే స్వామివారి అగరబత్తీలు అయితే ఖచ్చితంగా ఉంటాము. సో ఇవి స్మెల్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో ఒక 2 ముట్టించినాం అనుకో ఇంకా స్మెల్ అసలు ఒక 2-3 hours దాకా ఆ స్మెల్ అయితే సూపర్ ఉంటుంది అసలు స్మెల్. సో మంచిగా ఉంటాయి అగరబత్తీలు. మేము ఖచ్చితంగా తిరుమలకు వస్తే మాత్రం అగరబత్తీలు అయితే ఖచ్చితంగా కొనుక్కుంటాము. ఇంకా కొనుక్కున్న తర్వాత ఇంకా బరువు అయిపోయినాయి అగరబత్తీలు. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళి అయితే మేము ఇంకా అవి పెట్టిన తర్వాత ఇంకా మళ్ళా షాపింగ్కి అయితే వెళ్దామని ఇంకా రూమ్ దగ్గర అవి పెట్టేసి ఇంకా షాపింగ్ అయితే మేము సప్తగిరి కాంప్లెక్స్కి అయితే
మాకు నచ్చుతుంది. సప్తగిరి కాంప్లెక్స్లోనే అన్నీ ఉంటాయి, అన్నీ మంచిగా అనిపిస్తాయి కాంప్లెక్స్లో తిరిగి షాపింగ్ చేయడం. సో మేము తిరుమల వచ్చినప్పుడు ఇంకెవరైనా విజిట్ చేయని వాళ్ళు అయితే ఉంటే సప్తగిరి కాంప్లెక్స్లో మాత్రం షాపింగ్ బాగుంటుంది. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి సప్తగిరి కాంప్లెక్స్లో. ఇంకా షాపింగ్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని అవి ఇవి ఇంకా నేను కళ్యాణం ఫోటో ఒకటి కొన్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో అయితే కొనుక్కున్నాను. అది ఇంట్లో ఉండాలంట వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో. సో నేను చాలామంది హౌజెస్లో అయితే నేను చూసినాను కళ్యాణం ఫోటో. ఇంకా నేను ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళిన బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో అయితే పెద్దగా ఉంది అసలు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో. ఇంకా అప్పటి నుంచి నా మనసులో పడ్డది ఇంకా కొనుక్కోవాలి అని. ఇంకా ఏమన్నా మనము ఎట్లా అంటే మనం ఏదైనా థాట్ మనకు వస్తేనే అది మనం అనుకుంటేనే అది ఏదైనా నెరవేరుతుంది. సో ఇంకా షాపింగ్ అయిపోయాక ఫుల్ ఆకలి ఇస్తుందంటే పిల్లలు ఇంకా మంచిగా ఇక్కడ తిరుపతికి వస్తే మాత్రం గోపి రైస్ అయితే ఖచ్చితంగా తింటాము. మాకెందుకో నచ్చుతుంది గోపి రైస్. ఇంకా పిల్లలు గోపి రైస్ ఆర్డర్ చేసి మళ్ళీ ఇంటి రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరినాం. ఇంకా దర్శనం అయితే మాకు నైట్ 9 దొరికింది. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. 9 ఉంది ఇంకా దర్శనం. ఇంకా దర్శనానికి రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు పిల్లలు బాదం పాలు అడిగినారు. సో బాదం పాలు అయితే తాగేసి ఇంకా దర్శనం లైన్లోకి వెళ్దాము. ఇంకా మేమైతే అక్కడ నుంచి జీప్లో అయితే వెళ్ళినాము. ఇక్కడ నుంచి ఎక్కడైతే దర్శనం అయితే ఉంటుందో అక్కడ వరకు అయితే జీప్లో అయితే వెళ్ళినాము. Apart from these, seated ఇంకా దర్శనం ముందైతే గుడి దగ్గర ఫొటోస్ దిగి అయితే మేము జిప్లో అయితే ఎక్కడైతే మాకైతే దర్శనం అయితే ఉందో అక్కడికైతే జిప్లో అయితే వెళ్ళిపోయినాము. ఇంకా తొందరగా రోడ్డు పైకి వచ్చేసి అయితే జిప్లో అయితే కూర్చుంటే ఇంకా వాళ్ళు మనకి ఎక్కడైతే దర్శనం లైన్స్ అయితే మన టికెట్ చూపిస్తామో ఎక్కడైతే ఉంటుందో ఇంకా అక్కడ డ్రాప్ చేసేస్తారు. ఇక్కడ దశావతారం మంచిగా అనిపించింది. ఒక ఫోటో అయితే దిగినాం. ఇంకా జిప్లో అయితే మేము వెళ్ళిపోయినాం. ఇంకా దర్శనం లైన్లోకి 8:30కి వెళ్తే 12:30కి అట్లా బయటికి వచ్చినాము. మినిమం 4 to 5 hours అయితే పట్టింది దర్శనానికి. సో దర్శనానికి ఏమంత ఇబ్బంది కాలేదు. ఇంకా అన్నీ చెకింగ్ అయిపోయాక కంపార్ట్మెంట్లో కూర్చున్న తర్వాత ఇంకా మాకైతే ఆ రోజు 4 to 5 hours పట్టింది దర్శనం అయిపోయాక ఇంకా నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొండపై తీసుకుందాం నీకు మొక్కు ఇట్లా ముందుకో. రాజు
ఇంకా ఇది నిన్న దర్శనంకి వెళ్ళక ముందే చేయాల్సింది కానీ నిన్న టైం లేకుండే, ఇంకా కొంచెం రష్ ఎక్కువ ఉండే కాబట్టి ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చి మనకు టైం ఉంది కదా అన్నట్టు ఇంకా ఈరోజు అయితే వెలిగించుకున్నాము. ఇక్కడైతే దీపం అయితే వెలిగించుకొని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని మొక్కుతుంటే అసలు చాలా బాగా అనిపించింది. అసలు కొండపైకి వస్తే మాత్రం ఆ పీస్ఫుల్నెస్, ఆ పాజిటివ్నెస్ చాలా బాగా అనిపిస్తుంది. అసలు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అసలు తిరుపతి తిరుమలకు వెళ్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా మనమైతే ఆధార్ కార్డ్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇంకా మన దగ్గర దర్శనం టికెట్స్ లేవన్నా కూడా ఆధార్ కార్డ్స్ ఉంటే మాత్రం మనము దర్శనం టికెట్స్ ఈజీగా సాధించుకోవచ్చు. ఎక్కడంటే విష్ణు నివాసం దగ్గర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కనుక్కుంటే మనకి ఆ ప్లేసెస్లలో ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి. ఇంకా ఆ టైమింగ్స్లలో మనకైతే దర్శనం టికెట్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. సో దర్శనం టికెట్స్ ఉంటే ఈజీగా దర్శనం కూడా ఈజీగా అయిపోతాయి. సో తిరుమలకు వచ్చేవారు మాత్రం ఖచ్చితంగా మన దగ్గరకు ఉండాల్సింది ఆధార్. ఇక్కడ దీపం వెలిగించుకున్న తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. రూమ్కి వెళ్ళే వరకు పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా మేమైతే లగేజ్ ప్యాక్ చేసుకొని అయితే కొండపైకి అయితే కిందికి అయితే దిగినాము. ఇంకా ఈవినింగ్ 6:30కి అయితే మాకైతే ట్రైన్ అయితే ఉంది. ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత పద్మావతి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఆ దర్శనం చేసుకునే వరకు 1:30 అయింది. తిరుపతి దర్శనం అయినాక పద్మావతి అమ్మవారి దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి.